అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మనకి సెకండ్ మొగ్గు వచ్చింది చూడండి. అందరూ 3 నెలలకే వచ్చేస్తాయి అనుకుంటున్నారు విత్తనాల ద్వారా పెడితే. నేను అట్లాగే అనుకుని పెడితే 2 సంవత్సరాలు పూసినాయి. ఇవి తీసేయాలి. ఈ క్లీనింగ్ ఇది తీయాలా వద్దా అని అందరికి డౌట్ వస్తుంది. ఇది తీసేయాలి, ఇవి ఉంచకూడదు. ఇది కూడా తీసేయాలి. ఇవన్నీ తీస్తుంటే వస్తుంది. ఎండ బాగా వచ్చే ప్లేస్లో పెట్టాలి. నేను చేసింది ఏంటంటే ఎండ లేకుండా పెట్టాను అనమాట. మన యూట్యూబ్ ఛానల్లోనే నేను చూసి ఇవి ఎండలోనే ఉంచాలి, ఇట్లా 2 సంవత్సరాలకు వచ్చినాయి మాకు కూడా అని వాళ్ళు చెప్పబట్టే నాకు తెలిసింది. చాలామందికి అదే అయ్యింది. ఇవ్వండి, ఈ చెత్త అంతా మనం తీసేసుకోవాలి. ఇవ్వండి, ఇవి కూడా వస్తాయి. నీళ్ళు మట్టికి చెరువులో నీళ్ళు పోస్తే చాలా బాగా వస్తాయి, కానీ మనకు ఉండవు కాబట్టి మన ఈ పంపులో వచ్చే నీళ్ళు మోటార్ ఒక రోజంతా ఉంచేసి పైకి తేరుకున్న వాటరే పోయాలి. వాటిలో మనకి బ్లీచింగ్ అవి వస్తాయి కదా, వేరే టబ్బులో పెట్టి టబ్బులో నీళ్ళు పోసేస్తారు పెద్ద టబ్బులో. నేను అట్లా కాకుండా మనకు చెరువులో లానే మట్టి వేసేసాను అనమాట. ఇదిగోండి, ఆకులు ఇట్లా వస్తున్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లా చిన్నవి వస్తున్నాయి అంట. ఏం కాదు, ఎండాకాలం కదా, అట్లాగే వస్తుంది. ఇదంతా మనం ఇట్లా తీసేసుకుంటూనే ఉండాలి. అది మొక్కలకి మనం ప్రతిరోజు ప్రతిరోజు చేస్తేనే మనకి బాగుంటుంది. ఇది మన క్లీన్ అయిపోయింది చూసారా? ఇవ్వండి ఎట్లా ఉన్నాయి చూడండి గవ్వలు. ఇది రేపటికి ఇచ్చిలుద్ది, లేకపోతే మధ్యాహ్నానికి ఇచ్చిలిపోద్ది అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు టెర్రస్ గార్డెన్ అప్ టు డేట్స్ ఇస్తూ ఉంటానన్నమాట. టేక్ కేర్ ఆల్, హ్యాపీ గార్డెనింగ్. ఈ ఎండలకు మన మొక్కలు ఇట్లా ఉన్నాయండి. మళ్ళీ ఇంకో వీడియో తీసి మీకు అప్ టు డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆల్.